రాజేంద్ర ప్రసాద్, యోగానంద్, ప్రశాంత్, సిరి. వంటల్లో కూడా కేసులు ఉన్నాయి. వంటల్లో కూడా పెట్టాడు. వంటల్లో ఏమని పెట్టాడంటే, మేము ఈ మహిళ లేడీ ఉంది, ఆమెని ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహించామంట. ఇది ఎంతవరకు న్యాయం? సీఎం గారు ఎంతో కష్టపడి మనకి ఎస్పీ గారు పెట్టాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. స్పందించి డిఎస్పీ గారిని పిలిపించి ఎంక్వైరీ కూడా చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా అందరికి ఇచ్చున్నాం ఏం పెట్టామనేది. ఆల్రెడీ ఆయన కూడా యాక్షన్ తీసుకుంటానికి గట్టిగా ఉన్నారు. ఇతను క్రైమ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తుల్ని విలువ లేకుండా మాట్లాడతాడు. ఉద్యోగస్తులకి జీతాలు ఆపేస్తాడు. నమస్తే చేయకపోతే 5 నెలలు జీతం ఆపేసిన ఘనత కాళహస్తి మున్సిపాలిటీలో ఉంది. ఇది పక్క ప్రూఫ్. నేను చెప్పలేదు. ఆన్లైన్ మొత్తం ఒక ప్లానింగ్ వెళ్తే ప్లాన్ అప్రూవల్కి 20 రోజుల్లో చేయాల్సిన ప్లాన్ అప్రూవల్ 3 నెలల దాకా ఎందుకు అవుతుంది? ఇది అవినీతి కాదా? ఇవన్నీ పక్కాగా వాళ్ళ స్టాఫ్ వచ్చి డబ్బు అడిగారు. ఈయనని కొత్త రోజు తర్వాత 6 గంటలకు వచ్చి ఇల్లు కొట్టడమైంది విత్ ప్రూఫ్స్. 6 గంటలకు ఎట్లా ఇల్లు కొడతారు నోటీస్ ఇవ్వకుండా? ఇది ఎంతవరకు న్యాయం? పేపర్లో అనౌన్స్ పర్సన్ చేస్తాడు. అసలు ఎవరికి సంబంధం లేని సీజింగ్ లెటర్స్ ఇస్తాడు. అసలు సీజ్ చేసేదానికి ఇంతకంటే ఏ రైట్స్ ఉన్నాయి? పన్ను లేకపోతే సీజ్ చేస్తారా? సూటు ప్రశ్న. పన్ను లేకపోతే ఎవరన్నా ఎక్కడన్నా సీజ్ చేసినట్టు చరిత్రలో ఉందా? మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేవా అనేది మాకే అర్థం కావడం లేదు. ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే మేము ఆల్రెడీ మా ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంది. మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మొత్తం గ్లాస్ లో ఉంటుంది. మొత్తం ఆయిల్ అంతా ఒక్కసారి అగ్గిలో పడిందంటే ఆయిల్ గురించి మీకు సపరేట్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తినే వస్తువు అది కాలిందంటే మనం ఆపలేం. 4 ఫైరింగ్లు కావాలి ఆపేదానికి. అలా ఇతను ఇబ్బందులు పెట్టేదానికి మమ్మల్ని ఆల్రెడీ కన్ఫర్మేషన్ నోటీస్ ఇస్తాడు. కొట్టేస్తా నేను, మీరే లేదంటే మీరే తొలగించుకోండి లేకపోతే మేము కొట్టేస్తాం అనేది పక్కా చెప్తాం. సీఎం గారు ఎంతో అభివృద్ధి చేయాలని మాకు కష్టపడుతుంటే ఈ కమిషనర్ ఎందుకని ఇలా చేస్తున్నాడు? ఏం ఆశిస్తున్నాడు? ఇతనికి ఎక్కువ ఇగో ఉంది. ఇగో ఇష్టం. కింద స్టాఫ్ ని అని మాట్లాడే అలవాటు చాలా ఉంది. మాకు తపాలాలో స్టాంప్ వేసిన దానికి కారణంగా తపాలాలో మాకు స్టాంప్ వేశారు. మాకు ఈ పన్ను ఇవ్వండి సార్ అని పలుమార్లు పోయినా ఆయన రెస్పాండ్ కాలేదు. తపాలాలో స్టాంప్ వేసిన దానికి ఆమెని నానా మాటలు అన్నాడు. కావాలంటే పర్సనల్ గా పిలిచి అడగచ్చు. ఎవరైనా కూడా కలెక్టర్ గారు ఎంక్వైరీ అయ్యింది. కింద లెవెల్ ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? మున్సిపాలిటీలో ఎందుకు ఇన్ని కంప్లైంట్ రేజ్ అవుతున్నాయి? మున్సిపాలిటీలో ఎందుకు ఇంతమంది కోర్టుకు వెళ్తున్నారు? మీరు ఒక్కసారన్నా ఎంక్వైరీ చేస్తే మీకు మొత్తం నిజాలు బయటపడతాయి. లేదంటే నీటి పన్ను కూడా నీళ్లు లేవు. పన్ను కట్టకపోతే నీళ్లు కూడా కట్ చేస్తాడు. ఇంటికి పన్ను కట్టకపోతే ఇంటికి బీగాలు వేసేస్తాడు. సత్రాలు పన్ను కట్టకపోతే సత్రాలు బీగాలు వేస్తాడు. ఇది ఎక్కడి నాకు అర్థం కాల. ప్రజాస్వామ్యంలో ఉన్నావో లేవో డబ్బుగా ఉన్నారు. ఇంత అరాచకం మేము ఎక్కడా చూడలేదు. ఇది మాకు కమిషనర్ ని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇన్ని అరాచకాలకు ఎవరు పాల్పడాల. మేము 50 ఏళ్ళుగా కాళహస్తిలో నివసిస్తున్నాం. ఇంతవరకు మా చిన్నప్పుడు మా తాతల కాలం నుంచి ఎవరిని ఇంత కఠినంగా చూడలేదు. ఒక రాక్షసుడిగా ప్రవర్తిస్తున్నాడు. రాక్షసుడన్నా కనిపించి వదిలేస్తాడేమో. మున్సిపల్ కమిషనర్ వదలడు. ఆయనకి ఎదురుపోతే 3 రోజులు గుడ్డుకొని వెళ్ళిపోతాడండి. వాళ్ళు మమ్మల్ని చంపేస్తాడంట. గురబాలు చేస్తాడు, రాడ్లు చేస్తాడు. పర్సనల్ గా ఎందుకు అంత ఖర్చు నీకు? నువ్వు తప్పు చేయకపోతే కోర్టులో సమాధానం చెప్పు. చెప్పకుండా నువ్వు మా మీద దౌర్జన్యం చేసి ఎంతవరకు కరెక్ట్? ఒక కమిషనర్ స్థాయి వ్యక్తి చేసే పనులేనా ఇవి? సఫర్ అవుతున్నాయి. మా అందరి మీద కేసులు ఉన్నాయి. మా అందరికీ హైకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అదే విధంగా ఇది ఎంతవరకు న్యాయం? సీఎం గారు దయించి ఇతనిపై ఎంక్వైరీ చేయండి. తప్పు అతనిదైతే అతన్ని సస్పెండ్ చేయండి. తప్పు మాదైతే మమ్మల్ని శిక్షించండి. మీరు ఏ శిక్ష చేస్తారన్నా మేము మీరు చెప్పిన ఆదేశాలు మేము కట్టుబడి ఉంటాము. ఆల్రెడీ ఈ రోజు విజయవాడ బయలుదేరుతున్నాం మీ అపాయింట్మెంట్ కోసం. మీరు ఎన్ని రోజులు అపాయింట్మెంట్ ఇస్తారో మేము ఆడే కూర్చునేస్తాం. మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నాము. ఆడ కూర్చొని మీరు ఎప్పుడు ఇస్తారో మేము మా బాధలను మీకు చెప్పుకోవాలి. మేము కలెక్టర్ గారికి కూడా పెట్టాం, ఎన్నోసార్లు పెట్టాం, రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఆర్టీఓ గారికి చెప్తే మీరు ఎంజాయ్మెంట్ కొట్టా అంటాడు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? మీరు ఇచ్చిన డాక్యుమెంట్సే కదా. మేము ₹1,00,000 పెట్టి మీకు పన్ను కట్టేనే కదా మాకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రాణం తీసేస్తారు మమ్మల్ని గవర్నమెంట్ ఆఫీసర్లు. కమిషనర్ అయ్యి ప్రాణం తీసేస్తాను అనేది ఎంతవరకు కరెక్ట్? రౌడీలు వేసుకొచ్చాడో లేదని పక్కా ప్రూఫ్ అందరికి ఇచ్చిన మీకు. పర్సనల్ వ్యక్తులు ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళ మెడలో ఐడి కార్డులుగా ఉన్నాయి.
లేకపోయేసరికి మీరు ఎందుకు ఇలా పాటుపడుతున్నారు? నేను సూటిగా అడుగుతున్నా, ఎమ్మెల్యే గారికి ఇది చెడ్డ పేరు వేస్తున్నాడు ఇతను. అతను ఏం ఆశించి చేస్తున్నాడో కమిషనర్ నాకు అర్థం కావాలి. ఇంత అరాచకం ఇన్ని రోజులుగా ఉన్న కమిషనర్లు ఎవరు చేయలేదు. ఈయనకి ఎక్కువ ఇంకొకటి ఉంది ఇక్కడ. అతను ఒక పర్సనల్ కారు పెట్టుకున్నాడు. అతను ఆ పర్సనల్ కారు వైఆర్ పిచాటర్ మీద ఎందుకు వెళ్తుంది? చిత్తూరుకి ఏమిటి రవాణా చేస్తున్నా దాంట్లో కమిషనర్ ఎందుకు వేసే పర్సనల్ కారు? ఆల్రెడీ మీకు ఫోటోలు ఇచ్చున్నా. ఆ కారు పర్సనల్ గా ఏం వెళ్తుంది? రవాణా పోతుందా లేదా ఇంకేమన్నా పోతుంది? హైవేలో పోవచ్చు కదా, చిత్తూరుకి పోదు. పిచాడు రూట్ లో పోతుంది భయ్యా, పుత్తూరు మీద యాడికి వెళ్తుంది? నెలకు ఒక రోజు నీ కారు ఆడికి ఎందుకు పోతుంది? సునీల్ అనే వ్యక్తి ఎవరు? ఫోన్ నెంబర్ ఇవ్వమంటారా? ఫోన్ నెంబర్ ఉంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అతని మీద ఎంక్వైరీ చేయండి. ఏసీబీ ఆల్రెడీ కంప్లైంట్ చేయాలి. మేము ఆల్రెడీ ఈ వీడియో ద్వారా ఏసీబీ